హలో అండి, మరొక వీడియోతో అయితే వచ్చేసాను. మీకు ప్రిన్సెస్ కట్ అనేది ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది చూపిస్తానండి. ఎంతో వివరంగా చెప్తాను, ఒకసారి అయితే చూసేసేయండి. కొన్ని ట్రిక్స్ ఉంటే వాటిని ఫాలో అవుతే ప్రిన్సెస్ కట్ అనేది అద్దినట్టు వస్తుంది. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఓకే, నేను బ్యాక్ పార్ట్ అనేది చూపించలేదు. బ్యాక్ పార్ట్ మీరు ఎప్పుడు ఎలా అయితే కట్ చేసుకుంటారో అలానే కట్ చేసుకోండి. నేను దీనికైతే బ్యాక్ పార్ట్కి హైట్ అనేది 14 ఇంచెస్ అండి. 14 ఇంచులు 1 ఇంచ్ యాడ్ చేసి 15 తీసుకున్నాను. మీరు చెప్తున్నాను కదా, మీరు ఎప్పుడు ఎలా అయితే కట్ చేసుకుంటారో అలానే కట్ చేసుకోండి. ఓకేనా అండి? నేను బ్యాక్ పార్ట్ అనేది నేను చూపించలేదు. అండ్ నడుము వచ్చేసి 4 ఇంచెస్ అండి. 4 ఇంచెస్కి పైన ఖర్చు కోసమని పైన ఒక పావు ఇంచి పైకంటే ఎక్కువ మార్క్ చేశాను. షోల్డర్ వచ్చేసి పావు తక్కువ 2 ఇంచీలు అండ్ కింద విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. బాక్స్ లాగా అయితే కొట్టేశాను. అంటే ఇన్ కేస్ ఎవరైనా కట్ చేయకపోతే ఇలా కట్ చేసుకుంటారు కదా అని దీంతో నేను చెప్తున్నాను. ఓకేనండి? అయితే ప్రిన్సెస్ కటింగ్ అనేది ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. ఆల్రెడీ మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని లైనింగ్ మీద అయితే వేయండి. అయితే నేను బ్యాక్ పార్ట్కి ఓపెన్ పెట్టానండి, బ్యాక్ హుక్స్ పెట్టాను. అందుకని నేను ఫ్రంట్కి క్లోజ్డ్ పెడుతున్నాను. క్లోజ్డ్ ఉండేది మీ వైపు వేసుకోండి. వేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ మొత్తాన్ని క్లియర్గా నేను ఎలా అయితే వేస్తున్నానో నీట్గా లైనింగ్ మీద అయితే వేసేసుకోండి. ఓకేనండి? చూడండి, నేను ఒక్కసారి చూపిస్తున్నాను. అయితే మీరు ఫ్రంట్కి కానీ షేప్ పట్టి వేయాలనుకుంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఒక 2 ఇంచ్ పైకి ఫోల్డింగ్ చేయండి. లేదు అనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే పూర్తిగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఫస్ట్ కింద మార్కింగ్ చేయండి, నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో. ఓకేనా? దానికంటే ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి అండ్ పైన కూడా మార్కింగ్ అయితే చేయండి. చాలా ఈజీగా చెప్తున్నానండి. ఒక్కసారి ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి. అండ్ 1-2 సార్లు చూసి ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా? సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ చేయండి. ఇక్కడ చిన్న ట్రిక్స్ ఉంటాయండి, అవి ఫాలో అవుతే చాలా నీట్గా వస్తుంది. ఓకేనా? ఏంటి అంటే ఒక 1/2 ఇంచ్ వరకు ఇక్కడ ఎక్స్ట్రా పెట్టండి. కొంతమంది 1 ఇంచ్ వరకు పెట్టేస్తారండి, అది తర్వాత మళ్ళీ ఎలాగో కట్ చేసేయాలి. జస్ట్ 1/2 ఇంచ్ వరకు అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత 1/2 ఇంచ్కి పెట్టిన దానికి తిన్నింగా స్ట్రైట్గా చూడండి. ఫస్ట్ దానికి నేను స్ట్రైట్గా ముందు లైన్ కొట్టేస్తున్నాను. అదిగోండి, ఇలా స్ట్రైట్గా రావాలి. 1/2 ఇంచ్ పెట్టాం కదా, 1/2 ఇంచ్కి స్ట్రైట్గా లైన్ రావాలి. మనకి యాక్చువల్గా నడుము అనేది తక్కువగా ఉండే దాని మీద క్రాస్గా వస్తుంది, కానీ దీనికి ప్రిన్సెస్ కట్కి క్రాస్గా తీయకూడదు. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఫస్ట్ మనకి లైనింగ్ సంఖ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఫస్ట్ లైన్ కొట్టేశాను, మీకు తెలియడం కోసమని. చూసారు ఇప్పుడు లూజ్ ఎంత వచ్చిందో కింద నడుము దగ్గర. అలా స్ట్రైట్గా లైన్ అనేది స్ట్రైట్గా గీయండి. ఒక 1/2 ఇంచ్కి ఎక్స్ట్రా కలపమన్నాను కదా, 1/2 ఇంచ్కి మరొక లైన్ అయితే కొట్టేశాను. ఓకేనా? ఇప్పుడు లో షేప్ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదేవిధంగా లో షేప్ అయితే తీసేసుకోండి. ఇదిగోండి, లో షేప్ కూడా తీసేసాను. తీసేసిన తర్వాత మనకి ప్రిన్సెస్ కట్కి ఎప్పుడైనా నిప్పిల్ పాయింట్ అనేది తెలియాలి, కానీ ప్రతి ఒక్కరి దగ్గర అదైతే మనం తీసుకోలేం కదా, అందుకని హైట్ని బట్టి పెట్టుకోవాలి. ఓకేనా? బాగా హైట్ ఉంటే 10.5 వరకు పెట్టండి, కొంచెం మీడియంలో ఉంటే 10 వరకు పెట్టండి, కొంచెం షార్ట్ అయితే 9.5, ఇంకా షార్ట్ అయితే 9 ఇంచెస్. ఆ నిప్పుల్ పాయింట్ అనేది కంపల్సరీ. ఫస్ట్ నేను ఈ బ్లౌజ్కి అయితే 10 ఇంచెస్ వరకు పెట్టాను. పెట్టి ఈ విడ్త్ అనేది 3.5 పెడుతున్నాను. కింద 3.5 అండ్ పైన కూడా 3.5 అయితే పెట్టేశాను. పైన వచ్చేసి నిప్పుల్ పాయింట్ 10 ఇంచెస్ పెట్టాను అండ్ కింద 3.5 అండ్ మిడిల్లో కూడా 3.5 అయితే పెట్టాను. పెట్టేసి దానికి స్ట్రైట్గా లైన్ కొట్టానండి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి విడ్త్ అనేది 1.5 ఇంచ్ తీసుకోండి. వీలైనంత వరకు అందరికీ సరిపోతుందండి ఇది. బాగా హెవీ చెస్ట్ ఉంటే మాత్రం 2 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఆ 1.5 ఇంచ్నే పైకి కూడా తీసుకోండి. తీసుకొని ఒక గీత కొట్టేసి ఇప్పుడు నేను చూపిస్తున్న జస్ట్ చిన్న కర్వ్, ఇది మీరు ఎలా తిప్పినా కూడా బాగానే వచ్చేస్తుంది. బాగా రాదేమో, ఈ కర్వ్ తిప్పడంలోని ఒక జాకెట్ పాడవుతుందేమో అన్న ఆలోచన లేదండి, బాగానే వస్తుంది. జస్ట్ చిన్న కర్వ్ టైప్లో. అండ్ ఈ స్కేల్ తీసుకోండి, ఈ స్కేలు చాలా మనకి పనిని ఈజీ చేస్తుంది. ఓకేనా? ఈ స్కేల్ కనుక మీ దగ్గర ఉంటే నేను చూపించే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ ఇలా అయితే పెట్టేసి ఒక లైన్ కొట్టేసేయండి.
ఒక లైన్ కొట్టేసిన తర్వాత అదిగోండి ఇలా కొట్టేసేయండి. మళ్ళీ సంక దగ్గర ఒక పావించి వరకు మనం నార్మల్ జాకెట్కి సంక దగ్గర కుట్టి వేస్తాం కదా, అలాగే దీనికి కూడా ఒక పావించి మార్కింగ్ అయితే చేసుకోండి నేను చూపించే విధంగానే. ఓకేనండి, మార్కింగ్ చేసేసి ఇదిగోండి ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసేయండి. అయిపోయిందండి మార్కింగ్ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక 1 ఇంచి ఇలా మార్కింగ్ చేసి క్రాస్గా ఒక లైన్ అయితే కొట్టేయండి. ఇది ఆప్షనల్ అండి. ఓకేనా, ఇలా వద్దు అనుకుంటే మీరు స్ట్రైట్గానే ఉంచేసుకోవచ్చు. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా 1/2 ఇంచి కొంచెం క్రాస్గా మీదకైతే కొట్టండి. ఓకేనా అండి, కొట్టేసిన తర్వాత పావుతక్కువ 2 ఇంచీలు మొత్తం షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, మొత్తం షోల్డర్ 5 ఇంచెస్ అండి. మీరు ఇన్ కేసు మీ బ్లౌజ్కి ఎంత తీసుకున్నారో తెలియదు, నేనైతే మొత్తం 5 ఇంచీ తీసుకున్నాను. అండ్ ఫ్రంట్కి పావుతక్కువ 2 ఇంచీలు అండ్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచీలు తీసుకున్నాను. 7 ఇంచీలు తీసుకున్నాను. నేను చూపించే విధంగా అయితే తీసేసుకొని 3.5 వెడల్పు అయితే 3.5 తీసుకున్నాను. తీసేసుకొని దాని మార్కింగ్ అయితే తీసేసుకోండి. యాక్చువల్గా నేను ఇది మీకు తెలియడం కోసమని నేను మార్కింగ్ అయితే చేశానండి. కానీ మెయిన్ క్లాత్కి మాత్రం నెక్ ఇచ్చేసాడు రౌండ్గా, దాన్ని నేను నెక్ని బట్టి తిప్పేశాను. ఓకేనండి, రౌండ్గా అయితే మీకు తెలియడం కోసమని నెక్ అయితే కొట్టేశాను. ఓకేనా, చూపించిన దాని ప్రకారం మొత్తం కటింగ్ అయితే చేసేసేయండి. అయితే కటింగ్ చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ నెక్ అయితే తిప్పేసేయండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో మెయిన్ కటింగేనండి ఇంపార్టెంట్. స్టిచ్చింగ్ అయితే జస్ట్ ఒక 10 మినిట్స్లో కుట్టడానికి ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. కానీ మెయిన్ కటింగ్ అండి. ప్రిన్సెస్ కట్ ఎప్పుడైనా ఏదైనా మనకి కటింగ్లోనే మెయిన్ అండి. కటింగ్ పర్ఫెక్ట్గా వస్తే కంపల్సరీ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని మీరు ముందు కటింగ్ అనేది స్పష్టంగా చేయండి. స్టిచ్చింగ్ అనేది అదంతా చాలా క్లియర్గా వచ్చేస్తుంది. ఓకేనా, నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో లో షేప్తో సహా మొత్తంగా కటింగ్ అయితే చేసేసేయండి. ఓకేనా, నేను ఎప్పుడు చెప్పిందేనండి, ఇది మెయిన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అండి. అంటే ఓల్డ్ తెలియని వాళ్ళు కూడా ఒక్కసారి మీలో ఏవైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ప్రిన్సెస్ కట్ అనేది. చూడండి మ్యానిక్యూ కేస్ అని ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకేనా, ఒకసారి అయితే ట్రై చేసేసేయండి. అండ్ నేను చెప్పిన తర్వాత స్టిచ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉండి ఆ స్టిచ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తే అండ్ నేను చెప్పేది కానీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. ఓకేనా, సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి. ఇదిగోండి ఇలా అయితే కటింగ్ చేసేసాను. నేను నెక్ మీకు ముందే చెప్పాను కదా, నెక్ అయితే కటింగ్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఏం చేస్తారు అంటే మెయిన్ క్లాత్ కూడా తీసేసుకోండి. నాకు నెక్ అనేది వాడు షేప్ ఇచ్చేసాడు, ఇంకా షేప్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ తీయాలి కనుక నేను ఇంకా కటింగ్ అయితే చూపించలేదు. మీరు ముందు మీ యొక్క బ్లౌజ్ ఎలా ఉందో అలా అయితే కటింగ్ చేసేసుకోండి. చేసేసి నేను మొత్తం నెక్ అయితే తిప్పేశాను. అండ్ ఇవి కూడా సైడ్ ఉన్నాయి కదా, అవి కూడా జాయింట్ చేసేసాను మెయిన్ క్లాత్కి లైనింగ్ అనేది. ఓకేనా, జాయింట్ మొత్తం అయిపోయాక ఇప్పుడు చూపిస్తున్నాను జాయింట్ అనేది ఎలా చూపిస్తున్నాను ఒక్కసారి అయితే చూడండి. ఇదిగోండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే మనకి మెయిన్ క్లాతులు రెండు ఒకే వైపు రావాలి. అది చూసుకొని మీరు జాయింట్ చేయండి. ఓకేనా, ఇదిగోండి జాయింట్ అయితే చేస్తున్నాను చూడండి. ఫస్ట్ సంక దగ్గర అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందు లెఫ్ట్ సైడ్ వేస్తున్నాను, ఒకసారి గమనించండి. లెఫ్ట్ సైడ్ది ఏం చేస్తున్నానంటే మెయిన్ అంటే సెంటర్ పార్ట్ మీద దాని పార్ట్ అనేది పెడుతున్నాను. ఓకేనా, సెంటర్ మీద అంటే సెంటర్ క్లాత్ ఉంది కదా మనం కట్ చేసింది, నెక్ పార్ట్ ఉంది కదా, ఆ నెక్ పార్ట్ మీద జాయింట్ పార్ట్ అనేది దాని మీదన వేసాను. మీరు గమనించారు, ఇది గమనిస్తూ కుట్టండి. ఓకేనా, చూడంత నీట్గా వచ్చిందో ఇలా రావాలి. అయితే ఇలా కుట్టేటప్పుడు చిన్న చిన్న ఉగ్గులు ఏమైనా వస్తే అక్కడ మళ్ళీ ఓపెన్ చేసి సరి చేసుకుంటూ వేయండి. కానీ ఉగ్గులు రావడానికి ఛాన్స్ తక్కువ అండి ఇలా కుట్టినట్టయితే. నేను ఇలా కాకుండా ఇన్విజిబుల్ కూడా కుడతానంటే ఇప్పుడు మనం కుట్టేది బయటికి కనిపించదు, అలా కూడా కుడతాను. కానీ ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మనకి ఇది సింపుల్గా కూడా ఉంటుంది అందుకని. అండ్ ఇప్పుడు ఇది గమనించండి, నెక్ పార్ట్ని దీని మీద కదుగుతున్నాను రైట్ సైడ్ది. ఓకేనా, అది మీరు నేను చెప్పేదానికి మీకు అర్థం కాకపోతే చూసేది అర్థం చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయండి. మీకు ముందే చెప్పాను కదా, స్టిచ్చింగ్ అనేది కొంచెం స్పీడ్గానే అవుతుంది మనకి పర్ఫెక్ట్గా కటింగ్ అనేది వస్తే. నేను చెప్పిన ప్రకారం ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తుంది. ఓకేనా అండి, ఇంకా ఏవైనా మీకు కటింగ్ కావాలి అంటే కామెంట్స్లో అడగండి నాకు పలానాది కావాలని. అండ్ నేను కొత్తగా ఒక
ఫ్రాక్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నానండి. అంటే కిడ్స్ వేర్ మా పాపకేనండి, ఎవరికి కాదు. వీక్లీ వన్స్ పెట్టాలి అనుకుంటున్నాను, వీక్లీ ఒక వీడియో కాటన్ ఫ్రాక్ అనేది. ఓకేనా, అవి పెడుతూ ఉంటాను. ఇన్ కేస్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, ఇదిగోండి దీనికి కూడా సేమ్ డబుల్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఎలా వచ్చిందో చూసుకొని ఉగ్గులు ఏమైనా వస్తే చిన్న చిన్న మడతలు గట్రా పడతాయి, అవి వస్తే అవి ఓపెన్ చేసేసి మళ్ళీ అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ అయితే వేసేయండి. డబుల్ స్టిచ్ వేసేసేయండి. డబుల్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు క్లియర్గానే ఉందిగా, జస్ట్ నెక్ మాత్రమే తిప్పేసి ఇవి మాత్రమే జాయిన్ చేసేసాను. అండ్ నడుముకు కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చూసారా, చాలా బాగా వచ్చిందండి. లాస్ట్లో చూడండి ఎలా ఉందో. అండ్ నడుముకు ముక్కు తిప్పేసేయండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకేనా, ఒక్కసారి అయితే ట్రై చేసేసేయండి కొత్త వాళ్ళ సైతం. వెళ్ళే ముందు ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.